గాంధీ రోడ్డుకు ప్రక్కనే ఉండే పద్మశాలి కళ్యాణ మండపం అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. పద్మశాలి కళ్యాణ మండపానికి పక్కనే ఉండే ట్రాన్స్ఫార్మరు, అదేవిధంగా ఈ రోడ్డు అంతా కూడా కుచించకపోయి చిన్నది కావడం, చాలా సంవత్సరాలుగా ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే సమస్య ఇది ఒకటి. ఇక్కడుండే ఈ వీధి వారికి నేను చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను జిల్లా పరిషత్ సమావేశంలో కూడా నేను చెప్పిన, ప్రొద్దుటూరులో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయి, ప్రజల యొక్క రవాణాకు రాకపోకలకు ఎంత తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తూ ప్రమాదం జరగడానికి ఎంత ప్రమాదం ఉందని కూడా నేను చాలాసార్లు చెప్పినా. కానీ 5 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు పట్టించుకోలే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ రోడ్లో ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కొరపారు రోడ్లో ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, పద్మశాలి కళ్యాణ మండపం దగ్గర ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల ప్రయాణానికి అంతరాయం కలిగిస్తూ ప్రమాదం కలిగే వాటిని త్వరితగతిన తొలగిస్తాం. ఇప్పుడు ఇది చూడండి, మీరే కావాల్సింటే రోడ్డును సొగాన్ని ఆక్రమించింది, ప్రయాణానికి చాలా ఇబ్బంది, ఎదురుగా 2 వెహికల్స్ వస్తే ఆగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ తొలగిస్తున్నాం, రోడ్డును 2 పక్కల కూడా వైడింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక 4-5 రోజుల తర్వాత ఈ రోడ్డు చూస్తే మీరు ఇది పద్మశాలి కళ్యాణ మండపం ఉండే రోడ్డేనా అని చెప్పి మీరు అనుకునే పరిస్థితి ఉంటుంది. ఈ వీధే కాకుండా అన్ని వీధులకు సంబంధించి, ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి విద్యుత్ పరంగా ట్రాన్స్ఫార్మర్స్ ఎక్కడైతే అడ్డం ఉన్నాయో వాటిని ఒకటొకటే గుర్తించి తొలగిస్తాము. రవాణాకు రాకపోకలకు కావాల్సిన సౌకర్యాన్ని ప్రజలకు సులభతరం చేస్తాము. ప్రమాదం జరగకుండా కావాల్సిన ఏర్పాట్లను త్వరితగతిన ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఈ వీధికి ఈ మంచి అవకాశం, మంచి దశ వచ్చినందుకు మనస్ఫూర్తిగా సంతోషిస్తూ ఉన్నా. మా అభ్యర్థనను మన్నించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఇమ్మీడియట్గా త్వరితగతిన స్పందించి ఈ పనులు చేస్తూ ఉన్నందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు.